ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో 2 రోజుల పాటు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాల నిర్వహణకైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కొత్తపేటలో ఉన్నటువంటి ఎన్జిఓ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం వివరాలను తెలియజేశారు. ఆహ్వాన పత్రికలను కూడా వారి చేతుల మీదుగా విడుదల చేసి ఈ కార్యక్రమానికి సంబంధించిన అయితే వివరాలు అయితే తెలియజేశారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సినీ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. ఆయనకు బొల్లిమంత శివరామకృష్ణ పేరు మీద కూడా జీవితకాల సాఫల్య పురస్కారంతో పాటు ₹1,00,000 నగదు బహుమతిని కూడా అందజేయనున్నట్లు కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అట్లాగే నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు బొల్లిమంత శివరామకృష్ణ పురస్కారం, అట్లాగే కొత్తపల్లి రవిబాబుకు కూడా పురస్కారాలు కూడా ప్రదానం చేయనున్నట్లు చెప్తా ఉన్నారు. 6, 7 2 రోజుల్లో, అంటే 6వ తేదీ శనివారం, 7వ తేదీ ఆదివారం కూడా 2 రోజుల పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కూడా నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తిలకించి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఈ మీడియా సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఆహ్వాన పత్రికలను చందు సుబ్బారావు, అట్లాగే చందు సాంబశివుడు, అట్లాగే ఆలపాటి కృష్ణ సందీప్, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్ తదితర ప్రముఖులందరూ కూడా పాటిబండ్ల శ్రీనివాసరావు, వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ పాటిబండ్ల శ్రీనివాసరావు, అట్లాగే పట్టణ ప్రముఖులు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి పట్టణ ప్రముఖులు, బొల్లిమంత కృష్ణ మాస్టర్, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ ఆహ్వాన పత్రికలను అయితే ఆవిష్కరించారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో, కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యమై తిలకించాలని చెప్పి కూడా వారు కోరుతా ఉన్నారు. బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఒక ఉత్సవ వాతావరణంలో సాహిత్య కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒకరికి కానీ ఇద్దరికి కానీ రాష్ట్ర స్థాయిలోనో దేశ స్థాయిలోనో ప్రముఖులకి మరి అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా ఇది 20వ ఎడిషన్ ఈ సంవత్సరం జరగబోయేది. రేపు డిసెంబర్ 6, 7 తారీఖుల్లో కూడా 2 రోజులు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల పేరిట బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ వారు కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశాలు ఏంటంటే 7వ తారీఖున మనందరికీ సుపరిచితమైనటువంటి ప్రముఖ సినీ నటుడు, హాస్య నటుడు శ్రీ బ్రహ్మానందం గారికి, కె బ్రహ్మానందం గారికి జాతీయ స్థాయి బొల్లిమంత శివరామకృష్ణ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఎడిషన్లో కమిటీ వారు కొత్తగా నిర్ణయించింది ఏంటంటే అవార్డుకు పాటుగా ఒక మెమెంటో, ఫెలిసిటేషనే కాకుండా ₹1,00,000 నగదు కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించడం జరిగింది. అలాగే 6వ తారీఖున, అంటే మొదటి రోజు రంగస్థల నటుడు, మరి అనేక దేశాల్లో మన తెలుగు నాటకాన్ని, తెలుగు పద్యాన్ని పరిచయం చేసి అమెరికాలో మరి ముఖ్యంగా ఆ నాటక తీరు మీద, పద్యం తీరు మీద పద్యాన్ని నేర్పిస్తూ పిల్లల్ని ఎంతోమంది పిల్లల్ని తెలుగు పద్యం వైపుకి, తెలుగు నాటకం వైపుకి మరల్చినటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి కూడా జాతీయ స్థాయి బొల్లిమంత శివరామకృష్ణ జాతీయ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. వారికి ₹25,000 క్యాష్ రివార్డు కూడా ఉంటుంది. అలాగే 3వ వ్యక్తి ప్రముఖ సాహితీవేత్త, సాహితీ పత్రిక సంపాదకులు శ్రీ రవిబాబు గారికి కూడా మరి అవార్డు అందచేయాలని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించారు. అది కూడా
జీవన సాఫల్య పురస్కారం 25,000 రూపాయల క్యాష్ అవార్డు తోటి వారిని కూడా సన్మానించడం జరుగుతుంది. ఇలా ఈ ముగ్గురు ప్రముఖుల్ని సన్మానించుకోవడంతో పాటుగా మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు, విద్యార్థులు, సాహితీవేత్తలు, కవులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా 6వ తారీఖున 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, అలాగే 7వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి ప్రోగ్రాం ఎండ్ అయ్యేంత వరకు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా కమిటీ వారు ప్లాన్ చేయడం జరిగింది. వీటన్నిటిని మన పుర ప్రముఖులు పెద్ద మనసుతో ఆశీర్వదించి మరి మద్దతుగా నిలబడి తెనాలికి ఉన్నటువంటి ఒక విశిష్టతని మళ్ళీ మనం బొల్లిమంత శివరామకృష్ణ గారి ఈ పురస్కారాలు ఈ ఫౌండేషన్ కార్యక్రమాల రూపంలో మన తెనాలి పేరు ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కమిటీ వారి తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను మీ అందరికీ విన్నవించుకుంటూ, మీడియా సహకారం కూడా ఉండాలి. ఇదంతా బొల్లిమంత శివరామకృష్ణ గారి సాహితీ ప్రయత్నాలకు ఆయన చేసినటువంటి పనిని ఒక సింబల్గా తీసుకుంటూ ఇవాళ ఉన్న సొసైటీ అవసరాలను గుర్తిస్తూ ఈ సొసైటీలో ఏదైతే మనం తగ్గుతుంది అని అనుకుంటున్నామో అది తగ్గటం మంచిది కాదు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. సంస్కృతి అంటేనే భాష ఒక్కటే భాష కోసం నిలబడదు. భాష వివిధ రూపాలైనటువంటి వివిధ కళారూపాల్లోనూ సాహిత్యంలో నిలబడుతుంది. కాబట్టి అలాంటి కళాకారుల్ని, సాహితీవేత్తల్ని మరి ఆ ఇంట్రెస్ట్ని కలుగజేసే విధంగా చిన్నపిల్లలకి మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఒక బాధ్యతగా తీసుకుని బొల్లిమంత ఫౌండేషన్ వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ మద్దతుగా నిలబడి ఆ 2 రోజులు కూడా తెనాలిలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరిగే విధంగా మీరు పార్టిసిపేట్ చేయాలి, మీరు సహకరించాలి, మీడియా సహకారం కూడా కావాలి. ఇదంతా రిక్వెస్ట్ చేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 6 ఏళ్ళ నుంచి నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యాను. సో ప్రతి సంవత్సరం మేము ఏంటంటే కవులని, కళాకారుల్ని, వాళ్ళలో ఉన్న భావాలని బయటికి తీసుకొచ్చేలాగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి ఇట్లా మేము చేయిస్తూ ఉంటాము. సో ఈసారి కూడా సాహితీవేత్తల్ని, కళాకారుల్ని, కవుల్ని ఇట్లా కొంచెం ఎంకరేజ్ చేస్తా, సమాజంలో చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి భావన తీసుకురావాలి. అంటే పిల్లలు ఓన్లీ చదువుకోవటమే కాదు, ఇట్లాంటి క్రియేటివిటీ ఐడియాస్ నేర్చుకోవాలి అనే భావంతో మేము ముందుకు వస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తా. ఈసారి కూడా 3 కళాకారులని కొంతమందిని సత్కరించుకుంటా. సో అందరినీ ఇట్లా నాట్యపరంగా కానీ 7వ తారీఖు మాత్రం ముఖ్యంగా పొద్దున 9 నుండి సాయంత్రం 2 వరకు 500 మంది చేత నాట్యం చేయిస్తా, వాళ్ళ కళని బయటికి చూపిస్తా. సో ఇట్లా చేయటం వల్ల ఏంటంటే సో సాహిత్యం, కళ అనేది పెంపొందించాలని మా భావన. సో బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ మెంబర్స్గా సో మేము వినిపించుకునేది ఏంటంటే వచ్చి దాన్ని చూసి సో కళని కొంచెం పెంపొందించండి నా భావన. థ్యాంక్ యూ. డిసెంబర్ 6, 7 తేదీలలో బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం పేరుతో విభిన్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 6వ తారీఖున వచ్చేసి ఉదయం విద్యార్థులు, కవులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కవులతో కలిపి తెలుగు భాష, సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం అనేటువంటి అంశం మీద ఒక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ గారు, అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు, అట్లాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు హెచ్ఓడి డాక్టర్ నారిశెట్టి వెంకట కృష్ణారావు గారు ప్రసంగిస్తారు. అనంతరం కవులతో కవి సమ్మేళనం, సాయంత్రం పూట 11 నంది అవార్డులు పొందినటువంటి మన సైదారావు గారి చేత జుగల్బందీ సంగీత కార్యక్రమం ఉంటుంది. పురస్కార మహోత్సవం అయిపోయిన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారికి, అట్లాగే మన కొత్తపల్లి రవిబాబు గారికి పురస్కారం అయిన తర్వాత తెనాలి తహసీల్దార్ గారు కేవి గోపాలకృష్ణ గారు కృష్ణదేవరాయలుగా, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు బృందంతో భువన విజయం సాహితీ రూపకం కూడా ప్రదర్శన సాగుతుంది. 7వ తారీఖు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెనాలికి చెందినటువంటి కూచిపూడి కళాకారిణులు సుమారు 500 మందితో మహానాట్య ప్రదర్శన అనేటువంటి పేరుతో కూచిపూడి నృత్యమేళా జరుగుతుంది. సాయంత్రం
మనం ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ పద్మశ్రీ కె బ్రహ్మానందం గారికి బొల్లిమంత జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో నిర్ణయాత్మకంగా వారం రోజులు నిర్వహించి సమీక్ష చేసి ఎంపిక చేయటం జరిగింది. అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఈ వైభవము ఇట్లా అనే కంటే కూడా ప్రజలకి యువతకి ఉపయోగపడేటువంటి రీతిలో దీన్ని జరపాలి అనేటువంటి ఆలోచన చేస్తాం. మీ పత్రికల ద్వారా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దీన్ని అనువైన రీతిలో ఏ స్థానాల్లో ప్రచురించదలిస్తే ఆయా స్థానాల్లో మీరు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ